నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో పచ్చి మామిడికాయ తురుముతో పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. రైస్లోకి వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్లోకి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చి మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు, ముక్కల పచ్చడి చేసుకోవచ్చు. మరి తురుము పచ్చడి ఒక వారము 10 రోజులు ఉండట కొరకు చట్నీలు ఏమీ లేనప్పుడు మనము ఈ మామిడికాయ తురుము పచ్చడి అన్ని టిఫిన్స్లోకి చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ ఆవాలు, వెల్లుల్లి, మెంతులు తీసుకున్నాను. తర్వాత తురుము 1 కప్పు వచ్చింది నాకు. ఒక మామిడికాయకి 1 కప్పు తురుము వచ్చింది. ఇలా కొలత ఇలా తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ మెంతులు, అవి దోరగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. తర్వాత అవి కూడా దోరగా వేగిన తర్వాత దింపేసుకోవాలి, ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని పక్కన ఉంచుకొని తర్వాత పోపు దినుసులకు రెడీ చేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇక్కడ ఒక మామిడికాయకి దానికి సగము అంటే 1 గంట ఆయిల్, 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, తర్వాత ఎండుమిర్చి 2 ఎండుమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. దోరగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. బాగా అది చిటపటలాడిన తర్వాత దింపేసుకోవాలి. దింపేసుకొని చల్లారనివ్వాలి. పోపుని చల్లారనిచ్చే లోపల కప్పులో ఉన్న తురుముని మరొక గిన్నెలో వేసుకొని ఈ తురుముకి సరిపడా టేస్టింగ్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వేశాను నేను. తర్వాత రుబ్బి పెట్టుకున్న ఆవాల పొడి, మెంతి పొడి వేశాను. 3 టేబుల్ స్పూన్ల కారం వేశాను. సాల్ట్ అనేది నేను ఇక్కడ మామూలు సాల్ట్ కాకుండా టేస్టింగ్ సాల్ట్ వేశాను. తర్వాత పోపు బాగా చల్లారిపోయింది. తర్వాత అన్నీ కలుపుకున్న తర్వాత చట్నీలో తర్వాత ఈ పోపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది చట్నీ.